బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద రిజర్వ్ పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి వస్తే ఇంత రాత్రి సమయంలో అవసరం లేదు వెళ్లిపోమంటున్నారని నిరసన చేపట్టారు. ఈ సమయంలో ఇళ్లకు వెళ్లిపోమంటే ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఎలా వెళ్లాలని అంటున్నారు. మాట్లాడినారు కదా, ఇస్తాము వెయిట్ చేయండి, మాట్లాడదు అంతే కదా. అకామిడేషన్ మాట్లాడి అకామిడేషన్ కావాలన్నా అకామిడేషన్ అరేంజ్ చేస్తాం. అనంతపురం పోతారా, బస్ ఎక్కండి, అనంతపురం పంపిస్తాం. అనంతపురం బస్ ఎక్కండి, అకామిడేషన్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాము. ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద రిజర్వ్ పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి వస్తే ఇంత రాత్రి సమయంలో అవసరం లేదు వెళ్లిపోమ్మంటున్నారని నిరసన చేపట్టారు. ఈ సమయంలో ఇళ్లకు వెళ్లిపోమ్మంటే ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఎలా వెళ్లాలని అంటున్నారు. నువ్వు రా పక్కరా. మా బాధలని బాగా రాయండి అన్న రిపోర్ట్లో చెప్తే కదా మీరు ఏదన్నా రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, రిజర్వ్ పోలింగ్ సిబ్బంది ఆందోళనకు గల కారణం ఏంటి? అసలు వాళ్ళని పిలిపించి ఎందుకు మళ్ళీ వెళ్లిపోమ్మంటున్నారు? అక్కడ ఏం జరిగింది? ప్రియా, ఉరవకొండలో అప్పుడే ఆందోళన మొదలయ్యాయి. ముఖ్యంగా ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించి పోలింగ్ సిబ్బంది ఎవరైతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ సేవలు చాలు అని, రేపు రండి అంటూ కూడా నడి రోడ్డు వదిలేశారు మమ్మల్ని అంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలతో ఆందోళన దిగారు. ఎంసీసీ ఎవరైతే మోడల్ కండక్ట్ అధికారి ఉన్నారో ఆయన వచ్చి మీ సేవలు ఈ రోజు చాలు, రేపు రండి అంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా వారంతా కంగు తిని ఆందోళన సిద్ధమయ్యారు. నడి రోడ్డు వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మేము అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మరొకసారి అధికారులు చేరుకొని వారిని నచ్చజెప్పి శాంతియుతంగా అక్కడే ఉన్న కళ్యాణ మండపానికి తరలించారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది పరిస్థితి. ప్రియా, రైట్ యోగానంద్, అయితే వాళ్ళకి బస కూడా రాత్రిపూట ఏర్పాటు చేస్తామంటున్నా సరే వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పడంతోనే పెద్ద ఎత్తున ఆందోళన చేసే సిద్ధమయ్యారు. మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు బస ఏర్పాటు చేయకుండా ఇంటికి వెళ్ళిపోండి, రాత్రి 9 గంటలప్పుడు ఎలా వెళ్తాం మేము, మాకు రవాణా సౌకర్యాలు ఏమున్నాయి, ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం మేమంటూ కూడా అధికారులు నిలదీయడంతో అప్పటికప్పుడు వెంటనే ఏర్పాట్లు చేశారు. అంటే అధికారులు ముందస్తుగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూసుకోకుండా బాధితంగా ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఒకసారిగా వెంటనే పోలింగ్ జిల్లా ఎన్నికల అధికారులు కూడా స్పందించి వాళ్ళు తగిన భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించి ప్రస్తుతం మధ్య ఒక ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లారు. ప్రియా, రైట్ యోగానంద్, అయితే అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ రాత్రి వేళ వాళ్ళకి బస్సు ఏర్పాటు చేస్తారా, లేదంటే వాళ్ళు తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చు వాళ్ళు భరిస్తామంటున్నారా? ఇప్పటికిప్పుడు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి వెంటనే వారికి బస ఏర్పాట్లు స్థానిక ఒక హోటల్లో లేదా ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేసేందుకు తెలిపారు. అయితే మహిళలు ఉన్నారు, వారికి సపరేట్ గా రూములు కూడా ఇచ్చాము అంటూ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే వారిని కళ్యాణ మండపానికి తరలించి అక్కడే బస ఏర్పాటు కూడా చేశారు. రాత్రి భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో ఆందోళన శాంతించి ఆందోళన విరమించి వారంతా కూడా బస దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియా, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వెయిట్ చేయండి అని చెప్తున్నారు. మేము 6 వరకు వెయిట్ చేసినాం. 6:30 మా మేడం ఏమనింది, మీరు వెయిట్ చేయండి అమ్మా, మీరు డ్యూటీ ఎక్కడో చోటు ఎత్తామని. సరేలేని 6 వరకు వెయిట్ చేసినాం. 6:30 7 అయింది.
మరి ఏమంటున్నారు, సరేలేండి మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే ఆ టైం అప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా సరేలేండి మీరు అన్నట్టు బస్సు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మేము ఉరుకొండకు వచ్చేకి మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన వాళ్ళు అనంతపూర్కి ఇక్కడ వచ్చేకి 3 hours వెయిట్ చేసినాం బస్ స్టాండ్లో. ఇక్కడికి వచ్చేకి ఈ టైం మీకు బస్సులు ఉంటాయి, మీరే చెప్పండి అన్న, ఒకసారి ఆలోచించండి అన్న. ఈ టైం అప్పుడు మమ్మల్ని అన్నట్టు బస్ స్టాండ్లో వారేస్తే మేము లేడీస్ ఎక్కడ ఉండాలా? మాకు ఓపీఓగా చేస్తారు సార్. ఇక్కడ వచ్చినాము పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఊరికే ఉన్నాం సార్. మధ్యాహ్నం నుంచి ఊరికి వెళ్ళాలా సార్ అని చెప్పారంటే ఓపీలు కదా మీరు రిజర్వ్లో పెట్టినాం, మేము రిజర్వ్ ఉండండమ్మా ఇంకా 5 గంటల వరకు అన్నారు సార్. సర్లే అని చెప్పని ఉన్నాము. ఇప్పుడు ఇంతకుముందు అమ్మ రిజర్వ్ లేదు కదా అయిపోయింది, మీరు పోదు రండి, మాకు అన్నంగా లేదు సార్ ఇంతవరకు, మీరు పోదు రండి అమ్మ అంటే ఇప్పుడు పోయి కళ్యాణం పోతాం సార్. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసారి మధ్యలో ఏమైనా జరిగాయి, ఎవరికి అది బాధ్యత? అట్లా మేము పోయలేదు సార్, మాకు అరేంజ్మెంట్ చేయండి, మా అమౌంట్ మేము ఇచ్చేస్తే వెళ్ళిపోతామని చెప్తున్నాం సార్ అంతే.